స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ప్రభువా, సిలువపై నీవు చేసిన త్యాగాన్ని మేము వినయంతో స్మరించుచున్నాము. మా పాపముల కొరకు నీవు బాధపడిన ప్రేమను మేము గ్రహించినట్లు మాకు సహాయం చేయము. యేసయ్యా, నీ రక్తము చేత మాకు రక్షణ కలిగినందుకు కృతజ్ఞతలు. మా హృదయములను నీ సిలువ ప్రేమతో మార్చుము. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనాల వరకు. నా దేవా, నా దేవా, నీవు నన్నెల విడనాడితివి? నన్ను రక్షింపకనా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు? నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై యున్నావు. మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి. వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరులచేత నిందింపబడినవాడను, ప్రజలచేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే గదా. నేను నా తల్లియొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడునూ లేడు. నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను నీళ్లవలె పారబోయబడియున్నాను. నా ఎముకలన్నీయు స్థానము తప్పియున్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకువలె ఆయెను. నా నాలుక నా దవడను అంటుకొనియున్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసియున్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి. దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. పాత నిబంధన యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనాల వరకు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడుగాను, మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనినెన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడినవానిగాను, దేవుని వలన బాధింపబడినవానిగాను, శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. అతడు
దౌర్జన్యము నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లియు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. కొత్త నిబంధన. యోహాను సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి 30వ వచనాల వరకు. అప్పుడు సిలువ వేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమయుండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయముగాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధానయాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితిననెను. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చునట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తూ నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీకోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్యయైన మరియయు మగ్దలేనే మరియు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెనెను. చిరకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. వాక్య సందేశం. యేసు సిలువపై తన ప్రాణాన్ని మనకోసం అర్పించాడు. ఆయన త్యాగం మనకు రక్షణను ఇచ్చింది. మనము ఆ ప్రేమకు ప్రతిస్పందనగా పవిత్రంగా జీవించాలి. ముగింపు. ప్రార్థన. ప్రభువా, నీ త్యాగాన్ని ఎప్పటికీ మరువకుండా మా జీవితములను మార్చుము. నీ ప్రేమలో నిలిచి నీ చిత్తంలో నడుచునట్లు మాకు బలమివుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ వీడియోలో యూట్యూబ్ యొక్క కొత్త ఫీచర్ అయిన క్విజ్ కూడా ఉంది. మీరు తప్పకుండా ప్రయత్నించండి. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన, అభ్యర్థనను మాతో పంచుకోండి.